హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నాడు సాయి కృష్ణ విజయవాడ నుంచి పాపం వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎంతో కష్టపడుతున్నాడు. సాఫ్ట్ వాయిస్ అంటే ఫస్ట్ ఈ అబ్బాయి చెప్పగలరా లేదా అని పట్టి చెప్తున్నాడు. చాలా లో వాయిస్లో చెప్తున్నాడు, కానీ పిట్టగల్చో పూత ఘనం అన్నట్టు ఈ మధ్యలో వాయిస్ బాగానే తీస్తున్నాడు. కాబట్టి మనకు విజయవాడ ఇదివరకు చెప్పిన ఆయన తుని, అక్కడి నుంచి కూడా మన నెట్వర్క్ నడిపించి ఇక్కడి నుంచి కూడా వర్క్స్ పంపించి అక్కడి నుంచి కూడా ఇక్కడ చేసే ప్రయోగం జరుగుతుంది. కాబట్టి అందులో మన అబ్బాయి కూడా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ మనకి తనను పంపించాడు. కాబట్టి సాయి కృష్ణ, చెప్పు, ఎలా వెళ్తుంది వర్క్షాప్? ఏమైనా నేర్చుకున్నావా? ఇన్ని రోజులు పోరాడి ఈరోజు జాయిన్ అయ్యావు, ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది సార్. అది నేను వచ్చిన స్టార్టింగ్లో నా వాయిస్ చాలా లోగా ఉందని నాకే అనిపించింది. తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అలా కొంచెం డెవలప్ అయ్యాను కూడా అనిపిస్తుంది. ఈ అకాడమీలో జాయిన్ అయ్యాక ప్రాక్టికల్ వర్క్ ఏంటి, స్క్రిప్ట్ చదవడం ఏంటి, ఇవన్నీ బాగా ఇంటికి వెళ్ళాక కూడా నేను ట్రై చేస్తున్నా సార్. తెలుగు నాకు కొంచెం రాదు, అట్లా ట్రై చేస్తున్నా, బాగానే ఉంది. ఇంకా బాగా నేర్చుకోవాలి అన్న స్పిరిట్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక మీతో మాట్లాడాక ఇంకా నా కాన్ఫిడెన్స్ పెరిగింది. సార్ చెప్తే నేను ఇంకా నేర్చుకోగలను, పర్వాలేదు అని చెప్పి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్ ఇక్కడికి వచ్చాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సాయి కృష్ణ, కాబట్టి మరి కొద్ది రోజుల్లో సాయి కృష్ణ కూడా ఖచ్చితంగా ఒక వాయిస్ ఆర్టిస్ట్గా మాట్లాడాలని నమ్ముతాం. కాబట్టి నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ సార్.